హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. టైం వచ్చేసి ఇప్పుడు 6:30 అయింది ఈవినింగ్. ఇంటికి వచ్చిన తర్వాత ఏమైనా తిందామని చూస్తే ఏమీ లేవు. పేర్ అవుట్ ఆఫ్ గ్రాసరీస్. చాలా రోజులు అయింది గ్రాసరీస్ తెచ్చుకుని. అండ్ మేము కూడా ఇల్లు మారిన తర్వాత లైక్ ప్రస్తుతానికి మేము టెంపరీగా ఉంటున్నాము. అది ఒక వేరే స్టోరీ, అది నేను తర్వాత చెప్తాను అనమాట మీకు. బట్ ప్రెజెంట్ అయితే గ్రాసరీస్ అయితే ఏం లేవు ఇంట్లో. ఫస్ట్ వచ్చిన కొన్ని డేస్ ఇక్కడ ఉన్న వాళ్ళది వాడుకున్నాము అండ్ కొన్ని మా పాత వంట అవి వాడుకున్నాము. సో లెట్స్ గో బ్రింగ్ సమ్ గ్రాసరీస్. కానీ నా జుట్టు విపరీతంగా పెరిగిపోయింది. కట్ చేసి లిటరల్లీ 1.5 months అవుతుంది అనుకుంటా. హెయిర్ పెంచుదాం అనుకుంటున్నా కానీ బట్ నాకున్న హెయిర్కి సరిగ్గా జుట్టు పెరగదు అనమాట. ఐ మీన్ షేప్లో పెరగదు. చూసారా ఇక్కడ ఎట్లా ఉంటుందో. బట్ ఎందుకో పెంచి దాన్ని ఏమైనా చేయాలని అనిపిస్తుంది. బట్ నాకు అర్థం కావట్లేదు ఏం చేయాలో. ప్రజెంట్ అయితే చాలా రోతగా ఉన్నా. బట్ ఏమో కొంచెం దువ్వడానికి ట్రై చేస్తా. ఇవన్నీ తెలుసుకో మీకు. నాయుడు కూడా పంపించాడు. ఇది చూసినప్పుడల్లా స్టిల్ ఈ కలర్ ఎందుకు పంపించాడు అని చెప్పి నాకు ఎప్పుడు కొడుతూ ఉంటుంది. ఐ రియలీ డోంట్ లైక్ దిస్ కలర్. బట్ ఏమో ఒక పర్టికులర్ లాంగ్ హెయిర్ సెట్ అయిద్దో షార్ట్ హెయిర్ సెట్ అయిద్దో లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. సో వీఆర్ గుడ్. లెట్స్ గో టు ద షాపింగ్. సో గ్రాసరీ షాపింగ్ మేము ఫస్ట్ శామ్స్ క్లబ్కి వెళ్తాం, ఆ తర్వాత వాల్మార్ట్కి వెళ్తాం, ఆ తర్వాత కుదిరితే క్రూగర్కి వెళ్తాం. క్రూగర్ లాస్ట్లో ఎందుకు పెట్టుకున్నామంటే ఆప్షన్ రెండింటి మీద కంపేర్ చేసుకుంటే కొంచెం ఎక్స్పెన్సివ్. ఓవరాల్గా కంపేర్ చేసుకుంటే శామ్స్ క్లబ్ ఇస్ ద చీప్. సో శామ్స్ క్లబ్కి వెళ్ళిపోయి షాపింగ్ చేసేసి ఇంకేమైనా కావాలనుకుంటే వాల్మార్ట్కి వెళ్తాం. ఇంకా లేట్ చేయకుండా వెళ్దాం. ఇప్పటికే చాలా లేట్ అయింది, నైట్ అయిపోతుంది కాబట్టి. బట్ బిఫోర్ దట్ ఐ నీడ్ టు మేక్ సంథింగ్. ఎందుకంటే మేము గ్రాసరీస్ తీసుకుని అన్ని ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోతుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఎవడు వంట ఉండడు కాబట్టి మేము వండుకోవాలి కాబట్టి నీడ్ టు ప్రిపేర్ సంథింగ్. సో ఏమున్నాయి ఇంట్లో చూద్దాం ఒకసారి వెళ్ళి. ఇల్లు మొత్తం వెతికాను ఏమైనా కనపడతాయి అని చెప్పి. వెతికా ఫైనల్లీ బ్రో, వాట్ ఆర్ యూ డూయింగ్? ఏం చేయొద్దులే కానీ వాళ్ళ బయట తిందాం. శ్రేయ వెళ్ళిన తర్వాత ఐ గోట్ అన్ ఐడియా. ఫ్యూ డేస్ బ్యాక్ శ్రేయకి తెలిసిన వాళ్ళు కొన్ని గిఫ్ట్ కార్డ్స్ ఇచ్చారనమాట. అందులో 2 ఫుడ్ గిఫ్ట్ కార్డ్స్ కూడా ఉన్నాయి. ఆల్రెడీ ఒకటి యూస్ చేసాము, ఇంకొకటి బ్యాలెన్స్ ఉంది. గెస్ వాట్? ఇట్స్ కేన్స్. యూనో ఆ కేన్స్ అంటే ఎంత ఇష్టమో మీకు తెలుసు కదా. సో సైలెంట్గా కార్డ్ని తీసుకుని జేబులో పెట్టుకుని అక్కడి నుంచి ఇంకా స్టార్ట్ అయిపోయాం. Why don't you spare us all this pain your voice will surely bring? Wait, ఒకటి మర్చిపోయా. The night is long, the skies are clear, and if you want to go walking dear, it's ఈసారి నేను లేట్ చేశాను అనమాట. లిటరల్లీ చాలా కోపం $27.99 plus. Oh, so am I. It's delightful. Yeah. It's delicious. It's delicious. You can tell at a glance what a swell night this is. Romance you can hear, dear mother, tell at a glance. Thank you. Dear mother, Guys, I am at the Sam's Club, but శ్రేయ మాత్రం ఇంకా రాలేదు. నాకంటే ముందు వస్తా అని చెప్పింది. minutes అని చెప్పేసి అరగంట లేట్ చేసింది. బ్రో యూనో సామ్స్ క్లబ్ 8 o'clock క్లోజ్ అయిపోతుంది తెలుసా నీకు? తెలీదు, వచ్చేస్తారు. సో లెట్స్ గ్రాబ్, దాన్ని ఏమంటారు, లెట్స్ గ్రాబ్ ఎ కార్ట్. please be sweet my chickadee, and when I kiss you just say to me it's delightful. Yeah. It's delicious. లిటరల్లీ గ్రాసరీ షాపింగ్ చేద్దామని వచ్చాం కానీ ఏం కొనాలో ఏమేం కొనుక్కోవాలో లిస్ట్ కూడా రాసుకోవాలి. బ్రో పని చేద్దాం. వెళ్తూ దారిలో ఏం కనపడితే అది మనకు అవసరం చేసుకున్నట్టు ఒడిసే ఆ పని చేద్దాం. బ్రో హాయ్ చెప్పు ఒకసారి. అమ్మ అక్కడ చాంపాగ్ని మ్యాంగోస్ అని ఉంటే దాన్ని ఏముందో తెలుసా అమ్మాయి? చింపాంజీ మ్యాంగోస్ అంది. నేను ఒక్కసారి చింపాంజీ మ్యాంగోస్ సెంటర్ చూడడం వల్ల షాంపేన్ అనేది. సరే నేను కూడా అయ్యా. అవకాడోస్ తీసుకో. ఏది ఎట్లా తెలుస్తుంది రైపా మంచిదా? ఓవర్ యాక్షన్ చేయకు, అన్నీ ఒకేలా ఉంటే తీసుకో. అవకాడోస్ తీసుకో.
యాక్చువల్గా మొన్న మేము వాల్మార్ట్లో కొన్ని గ్రాసరీస్ ఆర్డర్ పెట్టుకున్నాము. అందులో నేను గ్రేప్స్ కూడా ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట, తిందామని చెప్పేసి. నువ్వు ఇన్ని రోజులు పెట్టలేదా? నువ్వేమనుకున్నాను? అరే బ్రో రెడ్ గా నేను ఆర్డర్ పెట్టలేదు బ్రో. లిటరల్లీ నేను అవుట్ ఆఫ్ స్టాక్ అన్నావు అని చెప్పేసి గ్రేప్స్ రాలేదనుకున్నా బ్రో. నువ్వు మాట్లాడు. ఇంకా స్ట్రాబెరీస్ కూడా కొనుక్కోవాలి. స్ట్రాబెరీస్ కూడా ఆర్డర్ పెట్టాం కానీ అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్పారు వాల్మార్ట్లో. సో ఇప్పుడు తీసుకోవాలి. It's dilemma, it's the limit, it's the looks, it's the lovely. Guys, next చికెన్ తీసుకుంటాం. ఓన్లీ ప్రిఫర్డ్ చికెన్ బ్రెస్ట్. చికెన్ తీసుకున్నాం కానీ దాన్ని పోయడానికి ఎవరు లేడు. నాకు రాదు, నాకు అసలు రాదు. సో యా, చికెన్ బ్రెస్ట్ క్లిప్ ఆపేసి బ్రో బ్రెడ్ తీసుకుంటున్నా. ఇది వీటిల్లో బ్రెడ్ ఉంటుంది కదా, నాకు అది కావాలి. అటు సైడ్ మనకి ఇట్లా తెల్లగా ఉండాలి. ఎలాగుంటే డ్రెస్ ఏం మాట్లాడుతున్నావు? తెల్లగుంటే ఇట్స్ వెరీ అన్హెల్దీ అనమాట. డేట్స్ చూడు, నాకు తెలియదు అసలు. ఇక్కడ ఇంగ్లీష్లో రాస్తా. June 5th. June 5th. చికెన్ టెండర్స్ తీసుకుందామని ఫిక్స్ అయ్యింది. ఫస్ట్ టైం నేను ఫ్రోజన్ ఫుడ్ ఒకటి తీసుకుంటున్నాను అనమాట. హెల్దీగా కెలాగ్స్ స్ట్రాబెరీస్ తిందామంటే నాకు హెల్త్ వద్దు ఏమొద్దు అని చెప్పేసి చాక్లెటే కావాలనుకుంటున్నాను. ఎంత షుగర్ ఉంటుంది అందులో, అలాగే చెప్పలేకపోతున్నాను నేను. ఎండ్రో సార్ లాంటి వాళ్ళతో ఎట్లా నాకు కెలాగ్స్ లేకుండా చేస్తుంది అమ్మాయి. తెచ్చుకో బ్రో, నువ్వు వెళ్ళి వేస్ట్. ప్రతిదానికి ఎక్కువ ఎందుకు తీసుకోవట్లేదంటే బల్క్గా మేము ఇప్పుడు ఉంటుంది టెంపరీ కదా. సో మేము తర్వాత వేరే దానికి మూవ్ అయిపోతాం. అప్పుడు మళ్ళీ గ్రాసరీ షాపింగ్ చేయాలి. అప్పుడు బల్క్గా చేద్దామని చెప్పేసి ఇప్పుడు ఎక్కువ తీసుకోవట్లేదు అనమాట. కొంచెం కొంచెమే తీసుకుంటాం. దాన్ని బట్టి చూస్తాం. మేము చైనీస్ తీసుకుంటున్నాం. మేము ఇదేమో చాలా పెద్దగా ఉంది. దట్స్ ఫైన్, పర్లేదని తీసుకుంటున్నాం. ఇంట్లో కెచప్ ఉంది కదా ఇంట్లో. సో కెచప్ ఉంది కాబట్టి అది అవసరం లేదు. ఇంట్లో స్పైసెస్ అయిపోయినాయి. స్పైసెస్ తీసుకుందామని చూస్తున్నాం కానీ పెద్ద పెద్ద డబ్బాలు పెద్ద పెద్ద కాస్ట్తో ఉన్నాయి. అంత అవసరం లేదు మాకు ప్రస్తుతానికైతే. అది చిన్నగా కూడా కనపడట్లేదు. ఇప్పుడు మనకి గార్లిక్ పౌడర్ అవసరం లేదు. కావాల్సింది ఏంటంటే పెప్పర్ కావాల్సి. ఫస్ట్లో ఇంట్లో పెప్పర్ లేదు. నేను పెప్పర్ వేద్దామంటే లేదు. నీట్ పెప్పర్ అని దొరకట్లేదు. ఉంది కానీ బట్ పెద్దది ఉంది, అంత అవసరం లేదు. ఫైనల్గా ఈ పెప్పర్ గ్రైండర్ తీసుకున్నాం. ఇది పెప్పర్ ప్లస్ గ్రైండ్ చేసి వస్తుంది అనమాట రెండు. సో ఇది బెస్ట్ అనిపించింది, తీసుకున్నాను. 698 అంత పడుతుంది. ఇది మోస్ట్లీ ప్రస్తుతానికి కావాల్సినవి తీసుకున్నాము. కానీ కొంచెం ఫుడ్ ఐటమ్స్ ఏమైనా తీసుకుందాం అనుకుని చూస్తున్నాం. చిప్స్ కానీ బిస్కెట్స్ కానీ ఏమన్నా. ఇంట్లో ఏం లేవు. మధ్య మధ్యలో ఆకలేస్తుంటే ఏం తినడానికి కూడా ఏం లేవు అన్నమాట. డూ యూ వాంట్ పాప్కార్న్? యాక్చువల్గా ఇంతకుముందు ఒక బీర్ ఫ్లేవర్డ్ పాప్కార్న్ తిన్నాము. బీర్ చాలా బాగుండేది, బట్ ఇప్పుడు లేదు. అది గుప్పలో చేస్తా అన్నావు కదా. ఇది కావాలా మనకి? దేనికి ఇది? To eat with guacamole. కాకా ప్రెసెంట్ అయితే మేము వాటర్ బాటిల్స్ కొన్ని వెజ్జెస్ అయ్యేం తీసుకోవట్లేదు. ఎందుకు అంటే అయిపోయిన కేన్స్కి వెళ్ళాలి. సో ఇవన్నీ పెట్టుకుని అక్కడికి వెళ్ళి అంటే కొంచెం ఇబ్బంది అని చెప్పేసి అవి ఆర్డర్ పెట్టుకుందాం ఆన్లైన్ అని చెప్పేసి ప్రస్తుతానికి తీసుకుని వెళ్ళిపోతున్నాం. చెప్పాను కదా దీనికి మెంబర్షిప్ కార్డ్ కావాలని చెప్పేసి. సో ఆ కార్డ్ స్కాన్ చేసిన తర్వాత మనం ఏమైనా చేయగలం అనమాట. సో స్కాన్ చేద్దాం.
ఇప్పుడు ఏమైందంటే మేము యాక్చువల్గా క్యాష్ తీసుకొచ్చాము, కార్డ్ తీసుకురాలేదు. ఇక్కడ వీటిని ఏమంటారు, బిల్లింగ్ సిస్టమ్సా సార్? బిల్లింగ్ కౌంటర్స్ దగ్గర కొన్ని క్యాష్ యాక్సెప్ట్ చేస్తే కొన్ని కార్డ్ యాక్సెప్ట్ చేస్తాయి అనమాట. సో నేను తెలియకుండా కార్డ్ యాక్సెప్ట్ చేసి దాంట్లోకి వెళ్ళిపోయి ఐటమ్స్ అన్ని స్కాన్ చేస్తాను. తర్వాత తెలుసుకుంది ఏంటంటే అక్కడ నేను క్యాష్ పెట్టలేను అనమాట. క్యాష్ కౌంటర్స్ వేరే చోట ఉంటాయి. సో నాకు ఆమెకు చెప్తే ఆమె ఏమి ఇచ్చిందంటే నాకు ఒక రిసిప్ట్ ఇచ్చింది. ఇలా ఈ బిల్ తీసుకెళ్ళి అక్కడ చూపించేస్తే మళ్ళీ ఐటమ్స్ అన్నీ స్కాన్ చేయాల్సిన అవసరం లేదంట. ఆల్రెడీ అన్ని స్కానింగ్ అయిపోయిన తర్వాత వచ్చిన బిల్ ఇది. సో ఇది చూపిస్తే ఇంక నేను ఐటమ్స్ స్కాన్ చేయట్లేదు, డైరెక్ట్గా అక్కడ క్యాష్ పే చేసి తీసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. వైటింగ్ శ్రేయాని బిల్లింగ్ కౌంటర్ దగ్గర ఉండమన్నాను. తను ఇంకా అక్కడ బిల్లింగ్ చేస్తా ఉంటుంది. నేను ఈ లోపల పక్కనే వాల్మార్ట్ అని చెప్పాను కదా, వాల్మార్ట్కి వెళ్ళిపోయి ఒక 4 ఐటమ్స్ తీసుకోరా కూడా తీసుకుని వచ్చేస్తాము. అండ్ యాక్చువల్గా శాంతి క్లబ్లో ఏమైందంటే కవర్స్ లేవు మాకు తీసుకెళ్ళడానికి ఐటమ్స్. సో ఇక్కడ నుంచి ఒక 2 కవర్స్ కూడా తీసుకుని వచ్చేసి కేన్స్కి వెళ్ళిపోతాం అన్నమాట. Long, the skies are clear, and if you want to go walking, dear, it's delightful, it's delicious, it's love. యాక్చువల్గా ఇందాక అక్కడ స్పైసెస్లో ఆర్గానో తీసుకుందాం అనుకున్నాం, కానీ అక్కడ కొంచెం కాస్ట్ ఉంది. ఇక్కడ అయితే చాలా తక్కువగా ఉంటుంది సింగిల్ ప్యాకెట్. I need cheese తీసుకోవాలి. Hear dear Mother Nature murmuring low, let yourself go, so please be sweet, my. క్లెన్జర్ తీసుకోవాలి గాయస్, ఎప్పటి నుంచో మర్చిపోతున్నా నేను. క్లెన్జర్ ఒకటి తీసుకోవాలి వచ్చాను. It's delectable, It's delirious, it's dilemma, it's. ఫైనల్లీ గాయస్ వాల్మార్ట్లో, శాంతి క్లబ్లో రెండింటిలో షాపింగ్ అయిపోయింది. ప్రజెంట్ అయితే ఆకలి వేస్తుంది కాబట్టి కేన్స్కి వెళ్ళాలి వచ్చాను. కవర్స్ లైక్ బ్యాగ్లో వాల్మార్ట్కి వెళ్ళి కవర్స్ తీసుకుని వచ్చాను చూడు, దిగజారా రైట్ రాష్ట్రీయ ఒకటి. ఓ నువ్వు కూడా పడాలనా? పడేదంటే ఇట్లా దిక్కు. ఓకే ఫైన్. ముందుకు వస్తే కనపడ. నీ జీవితంలో నీకు రాష్ట్రీయ జీవితం. ఫైనల్లీ కేన్స్కి అయితే రీచ్ అయిపోయాము. అబ్బా ఎంత బరువు ఉన్నాయో అవన్నీ, మొత్తానికి అటు ఇటు చేసి కేన్స్కి వచ్చాము. మా దగ్గర గిఫ్ట్ కార్డు ఉందని చెప్పా కదా, సో ఆ గిఫ్ట్ కార్డ్ యూస్ చేసి బ్రో నడిపించినందుకు ఆసమ్ ఫుడ్ దానం చేస్తున్నారు. యాక్చువల్లీ గైస్ ఆ కార్డు శ్రేయాదే అనమాట. శ్రేయ వాళ్ళకి కొంచెం తెలిసిన చుట్టాలు గిఫ్ట్ కార్డు ఇచ్చారు, దాన్ని తింటున్నాం అనమాట. ఫైనల్లీ గోజన్ పికప్ పాయింట్కి నడుచుకుంటూ వచ్చాము. ఎంత బరువు ఉన్నాయంటే లిటరల్లీ కారు కొనాల్సిందే గాయస్. కారు లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది, కానీ కారు కూడా చాలా కాస్ట్లీ ఉన్నాయి ఇప్పుడు. బట్ సూన్ కార్ రాబోతుంది. హోప్ మంచి కార్ రావాలని కోరుకుంటున్నా, మీరు కూడా కోరుకోండి. ఇంకా పెద్ద ప్లాన్స్ అయితే ఏం లేవు. ఇంకా గోజన్లో ఇంటికి వెళ్ళిపోయి సర్దాల్సినవి కూడా ఏం లేవు, జస్ట్ నార్మల్ థింగ్సే కాబట్టి ఇవన్నీ రూమ్లో పడేసుకుంటాము. ఫుడ్ కూడా ఏం తినేది లేదు. ఇంకా మంచిగా వెళ్ళి పడుకుని, యాక్చువల్లీ నేను ఒక సిరీస్ చూస్తున్నా బేబీ రియన్ ధీర్ అని చెప్పి, అది చూడాలి. లాస్ట్ ఒక ఎపిసోడ్ ఉంది, ఎపిసోడ్ చూసేసిన తర్వాత ఇంకా గో టు స్లీప్. యా ఇంకంతే, ఈ వ్లాగ్ ఇంక ఇక్కడితో సమాప్తం. అండ్ విల్ క్యాచ్ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబ్, షేర్ చేయండి. అండ్ సెలవు, బాయ్.